6 అవుతున్నా ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి మోక్షం లభించట్లేదు. 500 కోట్ల భారీ బడ్జెట్తో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన పనులు ముందుకు సాగకపోవడంతో అంబర్పేట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు 6 అవుతున్నా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయంటూ స్థానికులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అంబర్పేట ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. అంబర్పేట్ ఫ్లైఓవర్ ఈ పేరు చెబితే చాలు ఆలస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. 2018లో ప్రారంభమైనటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఇంకా నడకన కొనసాగుతూనే ఉన్నాయి. 6 ఏళ్ళు అవుతున్నా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంత వాసులు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండడంతో ఇక్కడ నిత్యం కూడా ట్రాఫిక్ పద్ధతిలో ఉన్నటువంటి స్థానికులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 6 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 6 ఏళ్లలో ఈ పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి అయితే కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. ఎంత నత్తనడకన సాగుతున్నాయి అంటే మనము ఒక్కసారి ఏబిఎన్ స్క్రీన్లో కూడా పరిస్థితి చూడొచ్చు. ఈ పిల్లర్లు వేయడానికి దాదాపు 6 నెలల నుంచి సమయం పడుతుంది. ఏదైతే ఇటు అంబర్పేట చేనంబర్ నుంచి రమణ థియేటర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో పెట్టి కూడా దాదాపు 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతున్నా కూడా ఈ 4-5 పిల్లర్లు వేయడానికి కూడా చాలా వరకు సమయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కానివ్వండి, అధికారుల పర్యవేక్షణ లోపించడం మూలంగా కానివ్వండి, పనుల్లో ఎలాంటి పురోగతి లేదని చెప్పొచ్చు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టే విధంగా చేపట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ల నిర్మాణంలో మాక్సిమం అన్ని ఫ్లైఓవర్లు పూర్తయినప్పటికీ ఈ అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం మాత్రము ముందుకు సాగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనము చూస్తున్నాము ఏదైతే దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు 2018లో ప్రారంభమైంది. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ పనులు అనేవి చాలా నత్తనడకన సాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే నిత్యం ఒకంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చెప్పి మనకు ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడదాము. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఏంటి అసలు ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి? నిత్యం దుమ్ము ధూళి ఇక్కడ అంతా కూడా ఒక గందరగోళం ఉంటుంది. ఎట్లా ఉంటుర్రు ఏంది అసలు? ఇది బంద్ అయింది 10 మంత్ అయిపోయింది. బందా లేదు, ఏం లేదు, రోడ్డే బంద్ అయిపోయింది. వాడుకు చెప్పిన ఇంజనీర్ కు ఏదైనా నాకు అంటే వాడు ఏమి ఇయ్యలే, రేషన్ పానీ ఏం పైసలు ఇయ్యలే. 5 months 6 months నుంచి రస్తా మొత్తం బంద్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి సర్కార్కు అదే చేస్తున్నాం. ఏదైనా इस्ते ट्रैफिक कैसे था रोज आपको? ट्रैफिक बहुत है साहब, बहुत फुल ट्रैफिक है इधर. ये हाईवे है ना, वरंगल हाईवे है ना 6 नंबर से, बहुत ट्रैफिक रहता है. हमारा पूरा कारोबार खराब हो गया. मैं 22 ईयर से हूँ यहाँ पर. దాదాపు ఇక్కడ వందలాది వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరోవైపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ వేసినటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా దుమ్ము ధూళితో పూర్తిగా ఇక్కడ ఏదైతే నిర్మాణం జరిగేటటువంటి సమయంలో వస్తున్నటువంటి శబ్దాలతో పూర్తిగా ఇక్కడ అసలు ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దాదాపు 6 నెలలుగా ఈ రోడ్డు మార్గం అంతా కూడా పూర్తిగా మూసివేయడంతో నిత్యం కూడా ఇబ్బందులు పడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా రోడ్లు కూడా ఎక్కడికక్కడ కూడా గుల్లగుల్ల అయిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. పూర్తిగా రోడ్లు ఏ విధంగా సిద్ధమైపోయి కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా దుమ్ము ధూళితో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. 2018లో ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా 2.5 కిలోమీటర్ల మేర దీన్ని ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని, ఎందుకంటే ఇది NH-165 రోడ్ కాబట్టి ఇటు ఏదైతే వరంగల్ కి వెళ్ళేటటువంటి మార్గం, ఇటు MGBS నుంచి నేరుగా ఉప్పల్కు వెళ్లేందుకు వీలుగా ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నప్పుడు కూడా ఈ పనుల్లో అయితే ఎలాంటి పురోగతి కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది కూడా చెప్తున్నారు. మొత్తానికైతే తాము నిత్యం కూడా ఇబ్బందులు పడుతున్నాము. ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన వేగవంతం చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతున్నటువంటి
ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కూడా ఏదైతే ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో నుమాని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.